నిన్నటికి మన సబ్స్క్రైబర్స్ 60 మంది అవ్వగా ఈ రోజుకి 70 మంది అయ్యారు. ఇంతే మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ తింటే ఆ మజానే వేరు. మరి ఆ నాన్ వెజ్ మనకి ఈ రోజు ఫిష్. యాజ్ యూజువల్ గా పొద్దున్న లేచి బయటకు వస్తే మన ఇంటి ఎదురుగున్న గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళనైతే ఒక చూపు చూసి రొమాంటిక్ ఒక నవ్వు నవ్వి ఇక బయలుదేరిపోయింది చేపలు తేటాన్ని. మన గురం అయితే రసవేగంగా చేపల మార్కెట్ నుంచి చేరుకుంది. 1 కిలో వచ్చేసి 220 రూపీస్ అంటే నేనైతే 2 కేజీలు తీసుకున్నా. అన్న పేమెంట్ అయితే చేసేసి ఒకసారి ఇటు చూడవే. అన్న అయితే లాస్ట్ కేసు చూసి ఇక క్లీనింగ్ తీసుకెళ్లిన చేపలని. ఇక్కడ చేపలు కట్ చేసి అన్నైతే చేపలను అయితే రప్ప కట్ చేస్తుండు. రప్ప మీన్స్ చేసే దెబ్బను చూడాలో తెగే ముక్కను చూడాలో నాకైతే అర్థం కాక పిచ్చోనే పోయినా. సరే ఫైనల్ అయితే చేపని అయితే రప్ప పార్సల్ చేతిలో పెట్టిండు. పార్సల్ తీసుకుని చక్కగా ఇంటికి వచ్చి చెప్పడం మర్చిపోయి మనం అయితే ఒక కొత్త చట్నీ యాడ్ చేసినాం. చేపలు తీసుకొచ్చి కడిగి తాలింపేసి దాంట్లో చింతపులుసు పోసి దాంట్లో ముక్కలేసి ఫైనల్ గా మనకి మిశ్రమం అయితే ఎలా వచ్చింది. ఇక ఆ తర్వాత స్నానం చేసి కాసిన వేడి నీళ్ళు అయితే కడుపులో పోసిన. ఆ తర్వాత మనిషి జాతిలో పుట్టినవాడు ఎవడు ఏం మేకప్ అయితే నేసేసిన. ఆఫ్టర్ మేకప్ మన ఫేస్ లో గ్లో ఇలా వచ్చింది. ఇక ఆ తర్వాత బాల్కనీలోకి వచ్చి పక్క బిల్డింగ్ ను ఎదురు బిల్డింగ్ ను చూసుకుంటూ మనం తెచ్చుకుని బీట్రూట్ జ్యూస్ అయితే కడుపులో పోసేసిన. ఇక తిండి మీదకి వస్తే కొన్ని దోశలు వేసుకుని దాంట్లో చేపల కూర వేసుకుని బోర్ కొట్టిన దాకా తిన్నా. ఇవైతే పట్టట్లేదు, కొంచెం టైం తీసుకుని ఇవి కూడా పట్టించేస్తా. మొత్తానికి అయితే దోశలు మొత్తం కంప్లీట్ చేసిన. బేబు కోసం అయితే చూస్తున్న బేబు కూడా వచ్చేసింది. కొద్దిసేపు తిన్నది మొత్తం సర్దుకోవడానికి ఇల్లు మొత్తం ఒక రౌండ్ వేసిన. కొద్దిసేపు అట్లా బయటకి వెళ్ళి గాలి తిరిగి మళ్ళీ వచ్చి ప్లేట్ ని అన్నం పెట్టుకుని కూర వేసుకుని బిర్రగా తిన్నా. దీంట్లో అయితే ఉప్పు లేదు, మనకైతే సంబంధం లేదు, మనకైతే కడుపు నిండిందా లేదనేది లెక్క. బిర్రగా తిని విభత్సంగా అయితే పడుకున్నా. మధ్యలో అయితే మేలుకు వచ్చింది, ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ ఉంది. అమ్మ టైం ఇంకా 5 ఇంకా 2 గంటలు ఉందని మళ్ళీ పడుకున్నా కానీ నిద్రపట్లేదు. ఇంకా లాభం లేదు. పైకి లేచి ఫ్రెష్ రెడీ అయితే బయటకి వెళ్ళిన. బయటకి వెళ్తే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదని టెరెక్స్ ఎక్కి 2 ఫోటోలు దిగిన. సన్సెట్ ని అయితే సంపూర్ణంగా ఆస్వాదించిన. ఇక అక్కడ నుంచి బయలుదేరి చక్కగా పార్క్ పోయిన. పార్క్ లొకేషన్ అయితే ఇలా ఉంది. ఈ రోజు ఫుడ్ కొంచెం అయితే అందవికారంగా తిను, అందుకని కొంచెం అయితే వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయినా. వర్కౌట్ లో ఫస్ట్ వామ్మో కష్టంగా ఉంది నాయనో. ఇదే ఉంది తెల్లవారు లోపల ఊపుతా. ఇదే ఆపరిచినట్టుంది నాకే. వర్కౌట్స్ అంటే ఇలా ఉండాలి, స్మూత్ గా. వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఒక మోసాంబి జ్యూస్ తాగిన. ఇంటికి వచ్చేసరికి స్ట్రెస్ అయిపోయి ఇలా బెడ్ మీద వాలిపోయినా. ఇవాళ వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే. అప్పటి వరకు బాయ్.